వస్తుంది. కాబట్టి తక్షణమే చండ్రకోలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీళ్ళతోనే దున్నాలంటే వీళ్ళతో ఏం దున్నక్కర్లేదు సార్. మంచి మనకు కావాల్సిన వాళ్ళని కూడా తెప్పించుకోవచ్చు. డిప్యూటేషన్ మీద మంచిగా పనిచేసే అధికారులను కూడా ఇమీడియట్ గా ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి మనకి వాటిని వెంటనే ఆ ప్లేసుల్లో తీసుకొచ్చుకోవచ్చు. అధికారులను కేంద్రానికి నివేదిక తీసుకొని, అంతేగాని వీళ్ళు అలా చేస్తా ఉంటే చేతులు కట్టుకొని చూస్తా ఉంటే ఇంకా దేనికి? ఇంకా అధికారంలో ఉండి ఇప్పుడు అదే అంటారు, మీరు అధికారంలో ఉండి అధికారుల మీద పద్దాకలు చెప్తా ఉంటారు అంటే మీకు చేతకాంతనం అని మళ్ళీ మనల్నే క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేసే చెత్త పనులు, వీళ్ళు చేసే ఎదవ పనులు పైనుంచి ఆదేశాలు వచ్చిన అధికారులు వినట్లేదంటే వారు ఇంకా ఎక్కడ పని చేస్తున్నట్టు? మరి అదే ఎక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తే ఇంకా రాజీనామా చేసుకొని కూర్చొని వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన చుట్టూ కూర్చొని తాళాలు పట్టుకొని భజన చేసుకోమని చెప్పాలా. అలాంటి అధికారులందరినీ సస్పెండ్ చేసి అక్కడ పంపించాలా. తాడేపల్లి ప్యాలెస్ కో యలహంక ప్యాలెస్ కో ఎక్కడ ఉంటే అక్కడ పోయి వాళ్ళు చుట్టూ తిరుగుతూ భజన చేసుకుంటారు. అట్లా కాదండి శివపార్వతి గారు, ఇప్పుడు అట్లా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులే కదా సస్పెండ్ అయ్యారు. అవును, అలా ఇంకో చెయ్యాలి సార్. ఇప్పుడు జనవరిలో ఇప్పుడు మన నిమ్మల రామానాయుడు మంత్రి గారు డైరెక్ట్ మంత్రి గారు కూరుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా బిల్లులు ఫైల్స్ కదలట్లేదంటే ఏమనుకోవాలండి అసలు? అలాంటి వాళ్ళని చూస్తూ ఉపేక్షిస్తే మన చేతకాంతనమే అవుతుంది అది. అంటే ఇప్పుడు అతను ఎవరో ఉద్యోగ సంఘాల నేత ఉన్నారు వెంకటరామరెడ్డి, అతని మీద ఎంక్వైరీ వేయమని విచారణ ఏమంటే దానికి అధికారులు ఇవ్వరు. అంటే వాళ్ళ ఇష్టానికి కాపాడే ప్రయత్నమే జరుగుతుంది అనేది కదా. ఆయన జగన్ కి నమ్మిన బంటులాగా పనిచేశారు, ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారని గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మరి ఆయనని బ్రతికించడానికి అంటే ఏది సస్పెన్షన్ నుంచి ఆయన్ని బయటపడేయడానికి ఇవన్నీ ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం మన అసమర్థత అవుతుందండి నవీన్ గారు. ఖచ్చితంగా ఇంత క్లియర్ గా ఇప్పుడు విచారణ అధికారులు వేయమని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి పేషి నుంచి వచ్చినా కూడా వాళ్ళు వేయట్లేదంటే అర్థం ఏంటి? అంత ఇదిగా ఉంటే అంటే అంత అసమర్థతగా మనం చూస్తుండాలి. లేకపోతే తీసి పీకి పడేయడమే అలాంటి వాళ్ళని. అలా చేస్తే గానీ ఇంకొకసారి మిగతా ముఖ్య అధికారులు ఎవరున్నారో వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఇంకా వెళ్ళి ఆ వాసనలు ఇంకా పోతే ఎట్లాగా? 100 రోజులు అయిపోయింది. ఇంకా ప్రతిదీ అధికారులు మొరాయిస్తా ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే కాదండి. ఇప్పుడు సస్పెన్షన్ తోనే సరిపెడతారా? ఆయన ఎన్నో చేసిన ఎన్ని ఉన్నాయి కదా, ఉద్యోగులకి అన్యాయం చేశారు ఆయన. సస్పెన్షన్ ఒకటే కాదండి, వాళ్ళ మీద పూర్తి స్థాయి విచారణ వేయాలి. ఇంకా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ స్ట్రిక్ట్ గా తీసుకోకపోతే ఏమైపోయింది అంటే మన చేతకాంతనం అయిపోయింది. వాళ్ళు ఏమి ఆడుతా ఉంటే మనం బొంగరంలో వాళ్ళ చుట్టూ తిరుగుతా ఉంటాం. అప్పుడు జనాలకు కూడా మనమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు అందరు మనల్నే అంటారు, అంటే చేపించుకోవడం మీ చేత కాలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అని అంటారేంటని మనల్నే అంటారు. సో కాబట్టి ఇలా చేసే అధికారుల మీద ఉక్కుపాదం మోపితేనే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. అలా చేయని పక్షంలో తీసి అవతల పడేయటమే అందరినీ